తేజస్విని గౌడ అమర్దీప్ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. వివరాల్లోకి వెళ్తే తేజస్విని గౌడ కొద్ది రోజులు సీరియల్ కి బ్రేక్ ఇస్తూ అమర్దీప్ చౌదరి కోరికను తీర్చబోతున్నారు. లాస్ట్ సీజన్ లో బిగ్ బాస్ లోకి వెళ్ళిన అమర్దీప్ ఎలాగైనా టైటిల్ కొట్టాలి అని చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ ఆ టైటిల్ కల అనేది కలగానే మిగిలిపోయింది. అందుకు కారణం రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ ఆ టైటిల్ ని ఎగరేసుకుపోయాడు. దీంతో డిసప్పాయింట్ అయ్యాడు అమర్దీప్. అయితే ఇప్పుడు తేజస్విని గౌడ కొద్ది రోజులు సీరియల్ కి బ్రేక్ ఇస్తూ ఈసారి బిగ్ బాస్ సీజన్ లోకి వెళ్లి ఎలాగైనా అమర్దీప్ కోరికను తీర్చాలని ఫిక్స్ అయిపోయారు. తన భర్త కోరికను ఈ రకంగానే తీర్చుకునే అవకాశం దేవుడు కల్పించాడని ఎమోషనల్ అయ్యారు తేజస్విని గౌడ. అయితే ఈ సీజన్ బిగ్ బాస్ చాలా ఆసక్తికరంగా మారనుంది. అసలు ఆడియన్స్ ఎవరు ఊహించిన విధంగా ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ రాబోతున్నారు. లాస్ట్ సీజన్ మంచి విజయం సాధించడంతో ఈ సీజన్ పై అందరికీ మంచి ఇంట్రెస్ట్ ఉంది. అయితే బిగ్ బాస్ లోకి లాస్ట్ సీజన్ లో అమర్దీప్ చౌదరి వెళ్లేటప్పుడు అందరికీ చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆ సీజన్ లో ఎలాగైనా అమర్దీప్ బిగ్ బాస్ టైటిల్ ఖచ్చితంగా కొడతాడని చాలా మంది అమర్దీప్ బిగ్ బాస్ లోపలికి వెళ్ళకముందే ఫిక్స్ అయిపోయారు. కానీ బిగ్ బాస్ సీజన్ లో అమర్దీప్ ఆడిన గేమ్ విధానం ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ తారుమారు చేస్తూ పల్లవి ప్రశాంత్ కి టైటిల్ ఇచ్చేలా చేశాయి. అమర్దీప్ మొదట్లో 2-3 వారాలు సెటిల్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడి ఈలోపే మిగిలిన కంటెస్టెంట్స్ సెటిల్ అవడంతో అమర్దీప్ టైటిల్ కొట్టే అవకాశాన్ని కోల్పోయాడు. కానీ ఈసారి తేజస్విని గౌడ బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చి తన భర్త కోరికను ఎలాగైనా తీర్చుకోవాలని పంగం పట్టారు.